హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 లేయర్స్గా వచ్చేలా చూసుకొని మనము లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా 4 లేయర్స్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా పైన 2 కింద 2 ఉన్నాయి. చూడండి, ఇవి వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేస్తాయి. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఆల్తీ కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కదా. మనం ముందే నేను ఇంతకుముందు వీడియోలో పంజాబ్ డ్రెస్ ఆల్తీ కొలతలు తీసుకొని ఒక పేపర్ మీద రాశాను. మీకు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇది వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్ లెంత్ వచ్చేసి 36.5 వచ్చింది. ఈ 36.5 ఇది 36.5 ఒరిజినల్ లెంత్ అండి. దీనికి ½ ఇంచు పైన కుట్ల కోసము, అలాగే కింద 1 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని మనము లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ ముందర నెక్ అంటే ఫ్రంట్ నెక్ 5.5 తీసుకుంటున్నాము. ఇక్కడ 5.5 తీసుకున్నామండి, మనకు సరిపోతుంది. 5.5 అయితే అంటే ఈ పంజాబ్ డ్రెస్ ఆల్తీ ప్రకారం అయితే 5.5 అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ నెక్ కోసము, అలాగే 3 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకున్నాము. అదే మార్కింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ అనేది నేను పైన 2 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే కింద కూడా 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పంజాబ్ డ్రెస్కు ఎలాగో నాడలు పెట్టుకుంటాం కదా, బాగా కనిపిస్తుంది అనేసి నేను మామూలుగా అయితే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించేదాన్ని, కానీ ఇలా కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆకు మేడ కట్ చేశాను. సారీ, ఆకు మేడ కాదు, రౌండ్ మేడని కట్ చేశాను. ఆర్మ్ రౌండ్ కోసం 5.5 తీసుకున్నానండి. 5.5 అయితే సెట్ అవుతుంది. మీడియం సైజు గర్ల్స్కి 5.5 అయితే సరిపోతుంది. మనిషి పర్సనాలిటీని బట్టేసి మనము ఆర్మ్ రౌండ్ కోసం ఆర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్మ్ అలాగే షోల్డర్ అలా ఇక్కడ మాత్రమే పెంచుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ మనం కొలతలు చూపించాం కదా ఇంతకుముందుకి వీడియోలో, నేను ఎంత కొలత వచ్చింది ఎంత అనేది నేను మీకు వీడియో చేసి చూపించాను, చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇక్కడ వచ్చేసి మనము ఒరిజినల్ ఇక్కడ కూడా 5.5 ఉండేలా చూసుకొని, సమానంగా ఉండేలా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 1.5 అలా తీసుకోవాలి. నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం 1.5 ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ దగ్గర ఎంత మార్కింగ్ చేసుకున్నామో చెస్ట్ దగ్గర అంటే 5 ఇంచెస్ కింద మనకు ఒక్క 1 ఇంచ్ మీద గ్యాప్ ఉంటుంది, చూసుకోండి. అది బాగా గమనించండి. ఈ గ్యాప్ మనకు నడుము చెస్ట్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కూడా గ్యాప్ అనేది ఉంటుంది. అంటే కొంచెం కొలతలు అనేవి వేరే ఉంటాయి. చంక దగ్గర ఉన్న కొలతకు, చెస్ట్ దగ్గర ఉన్న కొలతకు, అలాగే నడుము దగ్గర ఉన్న కొలతకు 1 ఇంచ్ తేడాతోటి వస్తుంటాయి, చూసుకోండి. బాగా గమనించండి. ఇక్కడ ఈ విధంగా మనకు కొలతలన్నీ పెట్టుకోవాలి. మన ఆల్తీ డ్రెస్ ప్రకారంగా కొలతలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అంబ్రిల్లా ఆల్తీ డ్రెస్ ఎంత ఉంటుందో చూసుకొని దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా అంబ్రిల్లా మన కింద కట్ చేసి మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అంతవరకు ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే వీడియో కింద కామెంట్స్ ఉంటాయి రాయటానికి, అక్కడ రాయండి. అక్కడ రాసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఫుల్ లెంత్ ఎంత ఉందో కొలుచుకొని, అలాగే ఇక్కడ సైడ్ కూడా అంతకంటే ఒక 1/2 ఇంచు తక్కువ చూసుకొని మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ మరీ ఎక్కువ క్రాస్ తీయము, లైట్గా తీస్తాము అంతే. ఎక్కువ తీసుకున్నా కూడా కింద మర్చి కుట్టేటప్పుడు
హెచ్చుకొలతలు వస్తాయి. సో మనం కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. అది వచ్చేసి మనము ఖర్చు కట్ చేసుకుంటాము. అది కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా కుట్టేయచ్చు అనేసి మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్పాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ ఫ్రంట్ 2 నెక్కులు కట్ చేశానండి. తర్వాత మనము ఇవి లైనింగ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ 2 ఓపెన్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ బ్యాక్ 2 మళ్ళీ నెక్ కట్టింగ్ అనేది చేసుకుంటాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా చిన్నగా ఉందా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందే కట్ చేయకముందుకే చెక్ చేసుకోండి. కట్ చేసుకోముందుకే చెక్ చేసుకున్నామంటే మనం ఎక్స్ట్రా అనేది ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలా తగ్గించుకోవాలా అనేది మనకు అర్థమవుతుంది. సో మనం ఎన్నిసార్లు పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకున్నారంటే స్టిచ్చింగ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ రాదండి. ఇక్కడ ఓపెన్స్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి, తర్వాత స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కింద నేను కొంచెం క్రాస్ తీసుకోవాలన్నాను కదా, దానికి చూడండి ఇలా కొంచెం ఎక్కువ క్రాస్ లేకుండా కొద్ది అంతమేని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం టక్స్ కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ అక్కడ టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల పంజాబ్ డ్రెస్కు ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ ఇక్కడ వరకు ఉండాలి అనేసి మనకు అర్థమవుతుంది. కుట్టేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ ఫ్రంట్ 2 ఓపెన్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నేను మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్కు నేను కొంచెం కిందికి తీస్తున్నాను. నెక్కు పంజాబ్ డ్రెస్కు ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ కొంచెం 1/2 ఇంచ్ కిందికి ఉన్నట్లయితే పంజాబ్ డ్రెస్ బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా లుక్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా కొంచెం ఎక్కువ నెక్ అనేది కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు బ్యాక్ నెక్ కొంచెం కిందికి ఉంటుంది, బాగా లుక్ అనేది అనిపిస్తుంది. మనం నాడలు పెట్టుకుంటాం కాబట్టి సో బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో నేను పంజాబ్ డ్రెస్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ లైనింగ్ మనకు చిన్నగా ఉంది కాబట్టి చిన్న హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. పంజాబ్ డ్రెస్ మెటీరియల్లో మనకు క్లాత్ అనేది మిగులుతుంది కదా, వేస్ట్ అవ్వకుండా నేను ఫుల్ అంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫుల్ 3/4 హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు చిన్న హ్యాండ్స్ అండి, చిన్న హ్యాండ్స్ కట్ చేశాను. ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇంతకుముందుకు వీడియోస్లలో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియో చేశానండి, చూడకపోతే చూడండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తము ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెటీరియల్ ఉంటుంది కదా, పంజాబ్ డ్రెస్ మెటీరియల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ విడివిడిగా ఇచ్చారండి. ఒక పెద్ద కుట్టు వేసేసి విడిగా ఇచ్చారు. ఆ కుట్టు అనేది ఇప్పుడు ఇప్పదీస్తున్నాను. ఇప్పదీసి మనము ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు నెక్ దగ్గర బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ మనకు సమానంగా ఉండేలా అంటే సగానికి సమానంగా ఉండేలా చూసుకొని ఈ బటన్స్ అనేవి కరెక్ట్గా నెక్ దగ్గరకు వచ్చేలా చూసుకొని మెజర్మెంట్ చూసుకొని ఇలా మార్కింగ్ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని ఇలా నెక్ దగ్గరికి ఇలా జరిపేసుకొని మనం కట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్ కిందకి ఉంది కదా, దీన్ని మనం కుట్టేటప్పుడు కట్ చేసుకొని అలాగే కింద వచ్చిన అంచు అనేది మళ్ళీ మనం జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు జాయింటింగ్ అనేది ఇది కుట్టేటప్పుడు జాయింటింగ్ చేసేసుకుందాము కట్ చేసుకొని అనేసి అని ఇప్పుడు మామూలు మెజర్మెంట్ తోటి కట్ చేస్తున్నాను. తర్వాత పంజాబ్ డ్రెస్ కొలత మీనే నేను ఈ అంచు అనేది కట్ చేసి తర్వాత కుట్టేస్తాను. చూడండి పంజాబ్ డ్రెస్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేద్దాము. ఈ బ్యాక్ పార్ట్లో సరిపడవేని క్లాత్ తోటి మనం ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మనకు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను లైనింగ్. ఈ లైనింగ్ మన బ్యాక్ పార్ట్ మీదనే
బ్యాక్ పార్ట్ కూడా మనకు సపరేట్గా వచ్చేసింది కదా మెటీరియల్. దాని నుంచి మనం ఇలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ డ్రెస్ తీసుకొని ఎంతవరకు ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను మామూలు మెజర్మెంట్ తోటి కట్ చేస్తున్నాను. తర్వాత ఆల్తీ పంజాబ్ డ్రెస్ పెట్టేసుకొని కింద లెంత్ అన్నీ చూసుకొని మనం కట్ చేసుకుందాము, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతాం కదా. సో అందుకోసం నేను ఫ్రంట్ నెక్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్కు మనము అంచు వచ్చింది కాబట్టి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఏం అంచు రాలేదు కదా, సో అందుకోసం ఇప్పుడే కట్ చేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చిందంటే మనం కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ తోటి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోండి. తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్లో మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసము 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకు చిన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, చిన్న హ్యాండ్స్కు ఎంత ఉందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూడండి మనకు చిన్న హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసాయి. ఈ చిన్న హ్యాండ్స్లో మనము ఇప్పుడు పెద్ద హ్యాండ్స్కు కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి 3/4 హ్యాండ్స్కు 16 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మనకు మళ్ళీ పైన 1/2 ఇంచు కుట్టు కోసము అలాగే కింద ఫోల్డింగ్ కోసము మనకు మొత్తము 17.5 తీసుకుంటున్నాను నేను. 17.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 తీసుకున్నాను, అలాగే ఖర్చు కోసము 2 ఇంచెస్ కలిపి 6 తీసుకున్నాను. అదే ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చూడండి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని పంజాబ్ డ్రెస్ హ్యాండ్స్ కొలతను బట్టేసి మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద వచ్చేసి మనకు ఫోల్డింగ్లోకి ఉండిపోతుంది కదా అనేసి మనకు కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ అనేది తీసేసాను. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటామన్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఆ టక్స్ దగ్గరకు మనము ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కటింగ్ అనేది అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.